ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింపు మొదలు పెట్టేశారు. కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల ఫలితాలు వెలువడబోతున్నాయి. 4 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో కౌంటింగ్ జరుగుతుంది. మొదటి 2-3 గంటల్లోనే ట్రెండ్స్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొదట ఈ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభం అయిపోయింది. సో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఇప్పుడైతే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 8:30కి ఈవీఎం ఓట్లను లెక్కించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో 2-3 గంటల్లోనే ఈ 5 రాష్ట్రాల్లో ట్రెండ్ ఎలా ఉండబోతోంది, ట్రెండ్స్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ జెండా పాతపోతోంది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈవినింగ్కి పూర్తి స్థాయి ఫలితాలు అనేవి వెలువడేటువంటి పరిస్థితి ఉంది. అటు ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఈ 5 రాష్ట్రాల్లో పుదుచ్చేరి 30 స్థానాలు పుదుచ్చేరిలో ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 16గా ఉంది. సో పుదుచ్చేరిలో ఉన్నటువంటి 30 స్థానాలకి సంబంధించి ఎవరు గెలుస్తారా, అటు బీజేపీ కూడా ఈసారి అక్కడ ప్రయత్నం చేస్తోంది. సో ఈసారి అక్కడ తను కూడా పాగా వేయాలని చూస్తున్న నేపథ్యంలో పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అందరూ కూడా ఉత్కంఠభరితంగా చూస్తున్నారు. ఇక ఇటు సౌత్లో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో కూడా కీలకమైనటువంటి రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగినాయి. సో వాటికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి వెలువడడం. ఈ నేపథ్యంలో అటు కేరళలో ఉన్నటువంటి 140 స్థానాలకి ఎల్డీఎఫ్, యూడీఎఫ్ భారీగా నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి సీఎం పినరయి విజయన్, 2వ దఫా ముఖ్యమంత్రి అయిన సీఎం పినరయి విజయన్ కూడా సీఎం అనేటువంటి పదవిని సోషల్ మీడియా హ్యాండిల్స్లో తీసుకున్నట్టుగా కూడా మనకి అప్డేట్ వస్తోంది. రైట్, 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ మొదలైపోయింది. సో ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే జరుగుతోంది. సో లేటెస్ట్ ట్రెండ్స్ని, అప్డేట్స్ని, జరుగుతున్నటువంటి విధానాలకు సంబంధించి 5 రాష్ట్రాలకు సంబంధించిన అప్డేట్స్ని మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ప్రారంభం ఎలా జరిగింది? సో 5 రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్ సునీల్, కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ 4 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 8:30 ఇటు ఈవీఎంలను కూడా తెరుస్తారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపుకు సంబంధించి 8:30 వాటి లెక్కింపు ఉండబోతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకే ట్రెండ్ అనేది పూర్తిగా ఒక అంచనా వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా 824 అసెంబ్లీ స్థానాలకు జరిగిన 2 దశల్లో జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించి ఈరోజు బిగ్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు అధికారంలో ఉన్న పార్టీలు తిరిగి తమ అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నాయా, లేదంటే అధికారం మార్పిడి జరగబోతుందా అన్నది. అంటే ముఖ్యంగా ఇటు వెస్ట్ బెంగాల్, అదేవిధంగా తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాలు కూడా ఇటు తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నాయా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు, లేదంటే అధికార మార్పిడి జరగబోతున్నాయా అన్న దానిపైన కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. కేరళకు సంబంధించి చూస్తే పినరన్ విజయ్ తన సోషల్ మీడియాలో సీఎం అన్న పదవిని, దానికి సంబంధించిన ట్యాగ్ లైన్ ని తీసేసి సిపిఎం కార్యదర్శి ఆయన అంటూ కూడా పెట్టుకోవడం జరిగింది. సో మరి ముందుగానే కేరళకు సంబంధించి అధికార మార్పిడి జరగబోతున్నట్టుగా కూడా ఆయన భావిస్తున్నారా అన్న దానిపైన కూడా ప్రస్తుతం కొంత చర్చ అయితే జరుగుతుంది. ఇక వెస్ట్ బెంగాల్ కి సంబంధించి చూస్తే 77 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల అధికారులు. అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ప్రతి కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరా పర్యవేక్షణతో పాటు బాడీ కెమెరాస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లోపలికి వచ్చే ఏజెంట్లకు సంబంధించిన ఐడి కార్డుల విషయంలో కూడా క్యూఆర్ కోడ్ తోటి ఉన్న ఐడి కార్డులను ఇప్పుడు ఈసారి జారీ చేయడం జరిగింది. సో పటిష్టంగా చెకింగ్ అంతా జరిగిన తర్వాతనే క్యాండిడేట్స్ అందరినీ కూడా లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కౌంటింగ్ కి సంబంధించిన అంశంలో వెస్ట్ బెంగాల్ కి సంబంధించి నిన్న నైట్ వర్చువల్ గా ఇటు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉండే ఏజెంట్లకు కొంత దిశ నిర్దేశించడం జరిగింది మమతా బెనర్జీ. ఏదైతే 500 నుంచి 1000 ఓట్ల తేడా ఉన్న ప్రతి దగ్గర కూడా రీకౌంటింగ్ ని రిఫర్ చేయాలంటూ కూడా ఆమె ఏజెంట్లకు చెప్పడం జరిగింది. బీజేపీ ఒకవేళ ఎక్కడ లీడ్ లో ఉన్న, అంటే 500 నుంచి 1000 మధ్యలో ఏ
నియోజకవర్గంలో లీడ్లో ఉన్నా, ఏ ఒక్క పోలింగ్ బూత్ లో లీడ్లో ఉన్నా వెంటనే అక్కడ రీకౌంటింగ్ కు మీరు ఖచ్చితంగా అడగాలి అనేది కూడా ఆమె నిర్దేశించడం జరిగింది. రెండవది, ట్రెండ్ సెట్ కు సంబంధించిన వచ్చిన తర్వాత ఎవరు కూడా కౌంటింగ్ కేంద్రాలను వదిలి వెళ్లకూడదు. పూర్తి కౌంటింగ్ ముగిసిన తర్వాత తాను పెట్టే ప్రెస్ మీట్ అనంతరం మాత్రమే ఆయా కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోవాలి. అప్పటి వరకు కూడా ప్రతి ఒక్క ఏజెంట్ అక్కడే ఉండాలి అనేది కూడా ఆమె చెప్పడం జరిగింది. సో 294 అసెంబ్లీ స్థానాలకు జరిగిన 2 దశల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఒక అసెంబ్లీ స్థానం మినహాయిస్తే మిగతా 293 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాబోతుంది. మరి ఆ 77 కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలను కూడా పూర్తి స్థాయిలో ఇటు వెస్ట్ బెంగాల్లో మోహరించిన పరిస్థితి ఉంది. అధికార మార్పిడి తప్పదంటూ కూడా బీజేపీ వెస్ట్ బెంగాల్లో చెప్తున్నప్పటికీ తిరిగి తామే అధికారంలోకి వస్తామన్న ధీమా కూడా టీఎంసీ వ్యక్తం చేయడం జరిగింది. దీదీ వర్సెస్ దాదా అన్న రీతిలో ప్రచారం నుంచి కూడా వెస్ట్ బెంగాల్ పైన కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఉంది. ఎవరు దీంట్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారన్న దానిపైన కూడా ఇంకా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైన నేపథ్యంలో మరి కాసేపట్లో ఈవీఎంలను కూడా తెరవబోతున్నారు. కొద్దిసేపట్లో అంటే దాదాపు 11-12 గంటల వరకే ఈ ట్రెండ్ కు సంబంధించిన అసలు ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారన్న దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సునీల్, ఇక్కడ ముఖ్యంగా ఓటింగ్ పర్సంటేజ్ ని గమనిస్తే గనక వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో ఈ రెండు కూడా గతంలో ఎప్పుడు లేనంతగా ఓటింగ్ శాతం నమోదవడము, అధికార మార్పిడి తప్పదు అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కడ కూడా ఈ యొక్క ట్రెండ్ సంబంధించి చూస్తే ఎగ్జిట్ పోల్స్ లో అధికార మార్పిడికి సంబంధించి కావచ్చు, ఇటు వెస్ట్ బెంగాల్లో కూడా ఎర్జే ఇస్తున్నారు, ఇటు తమిళనాడులో కూడా హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయనేది కూడా చెప్తున్నారు. మరి ఇటు కేరళలో కూడా, అంటే కేరళలో ఇప్పటికే విజయ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఆయన సీఎం అనే పదవిని కూడా ఆయన తీసేయడం అనేది మరి ఓటమిని ముందుగానే అంగీకరించారా అన్న దానిపైన కూడా కొన్ని సందేహాలు అయితే వస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కేరళకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది కూడా సర్వేలు చెప్పాయి. ఇక అస్సాము, పుదుచ్చేరికి చూస్తే ఎన్డీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే కేంద్రపాలితమైన పుదుచ్చేరిలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా కొన్ని సర్వేలు చెప్పాయి. 16 మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. మరి 20 వరకు కూడా బీజేపీకి అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఇటు విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే 12 గంటల వరకు ఎన్నికల సరళికి సంబంధించి ఒక అంచనా వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓకే గోపి, కీప్ ఆన్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ ఫర్ నౌ. ఇక తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు అయితే మొదలైపోయింది. సో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాసేపట్లో ఈవీఎంల లెక్కింపు కూడా స్టార్ట్ కాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 62 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే ఎట్ ప్రజెంట్ జరుగుతోంది. 234 స్థానాల్లో ఏ అభ్యర్థులు, ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు ప్రజలు అనేది అయితే కాసేపట్లో తేటతెల్లం కాబోతోంది. సో తమిళనాడులో జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. 234 స్థానాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ ఓట్ల లెక్కింపు 62 కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసి రిజల్ట్స్ ని బయట పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ట్రెండ్స్ కూడా ఒక 2-3 గంటల్లో మనకి బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎట్ ప్రెసెంట్ పరిస్థితిని మా ప్రతినిధి మురళి అందిస్తారు. కంప్లీట్ డీటెయిల్స్ ని మురళి, సో ఎట్ ప్రెసెంట్ అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లని రిజల్ట్స్ వస్తున్నాయా, వస్తుంటే అవి ఏం చెప్తున్నాయి? సునీల్, కొద్దిసేపటి క్రితమే తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైంది. సుమారు 10 నిమిషాలే కావస్తోంది. కాబట్టి సుమారు 30 నిమిషాల పాటు, అంటే 8 గంటల 30 నిమిషాల వరకు ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగబోతోంది. ఆ ఫలితం సుమారుగా 9 గంటల ప్రాంతంలో వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా తమిళ తీర్పు ఎలా ఉంది, తమిళనాడు ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది మరికొన్ని గంటల వ్యవధిలో తేటతెల్లం కాబోతోంది. ప్రస్తుతం మనం చెన్నై నగరంలోని ఉన్న క్వీన్ మేరీ కాలేజ్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ చెన్నై నగరానికి సంబంధించి దాదాపు ఒక 6 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు ఇక్కడ కొనసాగబోతోంది. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 62 కేంద్రాలు, రాష్ట్ర వ్యాప్తంగా 62 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ప్రత్యేకించి చెన్నై నగరంలో ఉన్న
16 అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి 3 చోట్ల కౌంటింగ్ జరగబోతోంది. అందులో ఒకటే ఈ క్వీన్స్ మేరీ కాలేజ్. దాదాపు 4,88,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం సుమారు ఒక 11, 12 తర్వాత కల్లా ఒక ట్రెండ్ మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా 3 పక్షాలు, ఒకటి రెండోసారి అధికారం చేజిక్కించుకోవాలని స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే పార్టీ, తప్పనిసరిగా విజయం దక్కించుకోవాలని అన్నా డిఎంకే, కొడితే ఇద్దరిని ఒకే దెబ్బ కొట్టాలా, కుంభస్థలాన్ని కొట్టాలా అన్న ధీమాలో టీవీకేకి చెందిన విజయ్ పార్టీ. మొత్తంగా ఆ స్థాయిలో 3 పక్షాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనుంది. తప్పనిసరిగా మనకు తెలుసు, స్టాలిన్ వరుసగా 3వసారి కొలత్తూరు నియోజకవర్గం, చెన్నై నగరంలోనే ఉంటుంది ఇది కొలత్తూరు నియోజకవర్గం, కొలత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఇక పళనిస్వామి, అన్నా డిఎంకే అధినేత పళనిస్వామి ఎడప్పాడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక టీవీకే అధినేత విజయ్ 2 స్థానాలు, ఒకటి చెన్నై నగరంలోనే ఉన్న పెరంబూర్ అనే స్థానం నుంచి, మరొకటి తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గం నుంచి 2 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి విజయ్ పోటీలో ఉన్నారు. అట్లాగే ఇంకా ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం, ఆయన చపాక్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. మొత్తంగా సౌత్ ఇండియా మొత్తం కూడా అత్యంత ఆసక్తి రేపుతున్న ఎన్నికల ఫలితాలు ఈ తమిళనాడు ఫలితాలను చెప్పక తప్పదు. దాదాపు 3 అంచెల భద్రత నడమ కేంద్ర బలగాల సాయంతో భారీగా కౌంటింగ్ ప్రక్రియ షురూ అవుతోంది. ఈవెన్ మీడియా పర్సన్స్ ను కూడా కౌంటింగ్ కేంద్రానికి సమీపంలో కూడా అనుమతించట్లేదు, పూర్తిగా బయటే ఉంచడం జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన పద్ధతిలో మొత్తం కౌంటింగ్ ప్రక్రియ షురూ కాబోతోంది. ప్రత్యేకించి మనం చూసాం, ఇప్పటికే ఎవరికి వారు చాలా ధీమాగా కనిపిస్తున్నారు. తప్పనిసరిగా మరి రెండోసారి అధికారంలోకి వస్తామని స్టాలిన్ భావిస్తూ ఉంటే, కనీసం 120 నుంచి ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తామని, వీలైతే పూర్తి అధికారం దక్కేలా 118 మ్యాజిక్ ఫిగర్ని సాధిస్తామని టీవీకే పార్టీ చెందిన విజయ్లో కూడా ధీమా కనిపిస్తుంది. మొత్తంగా మరో 30 నిమిషాల్లోనే పోస్టల్ బ్యాలెట్ ఫలితం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 9:30 తర్వాత ఈవీఎంల విషయంలో ఒక ట్రెండ్ అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సునీల్. ఓకే మురళి.